ఇవ్వబోతున్నాడు. అవును తండ్రి, యేసయ్య స్తోత్రమయ్యా. ఇలా నాతో పాటు ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారు. అవును తండ్రి, యవనస్తులు ఎంతమంది అయితే వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళు ఆ రహస్య పాపం ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఇరుక్కపోయారు తండ్రి. ఎంతోమంది అయితే పోనోగ్రఫీకి అడిక్ట్ అయిపోయి ఉన్నారు తండ్రి. అయ్యా, వాళ్ళు బయటికి రావాలనుకున్నా రాలేకపోతున్నారు తండ్రి. పాపం చేస్తే ఆ పాపానికి బానిసులు అవుతారని వాక్యంలో రాయబడింది అయ్యా. అవును తండ్రి, నువ్వు సంఖ్యలు తెంపే దేవుడు అయి ఉన్నావనయ్యా. ఈ బానిసత్వం నుంచి బయటికి రావడానికి ఒక విశేషమైన అభిషేకము దయచే తండ్రి. అవును తండ్రి, నీ వాక్యము సెలవిస్తుండగా అభిషేకము కాడిని ఇరగొచ్చును. అవునండి, వాళ్ళ కాడి ఇరుగును గాక. ఎక్కడ పరిశుద్ధాత్ముడో అక్కడ విడుదల. అవును తండ్రి, ఈ సమయంలో ఎంతమంది అయితే విశ్వాసంతో ప్రార్థిస్తున్నారు తండ్రి, యేసయ్యా ఒక గొప్ప విడుదల వాళ్ళకు దయచేయండి. వాళ్ళ ఒక రహస్య పాపం నుంచి వాళ్ళకు విడుదల దయచేయ. యేసయ్య, ఎంతమంది అయితే నాతో పాటు ఇక్కడ ప్రార్థనలో ఉన్నారో వాళ్ళ జీవితంలో గొప్ప కార్యము చేయ అని వాళ్ళ తండ్రి. ఎంతమంది అయితే అప్పు అనే ఊబిలో చిక్కుకొని ఉన్నారో తండ్రి, వాళ్ళకి అలా విడుదల కలుగును గాక. తండ్రి, నీకు